మోడీ చాలా తెలివిగా ఏం చేశారంటే, ఇది యుద్ధంలా కాకుండా ఉగ్రవాదుల మీద దాడి చేయించారు. ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయించారు. ఎంతగా అంటే ఒకేసారి 9 చోట్ల చేశారు. అది కూడా సాధారణంగా ఒక మిస్సైల్ దాడి జరిగినప్పుడు పలానా టార్గెట్ అని పెట్టుకుంటాం కదా! పెట్టుకుంటే ఆ టార్గెట్‌కి దాదాపుగా 20, 30 మీటర్ల దూరంలో ఇది పడతది. కానీ నిన్నటి రికార్డ్ ఏంటంటే అన్ని చోట్ల జస్ట్ ఒక్క మీటర్ తేడాతో కొట్టి పారేశారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ భారతదేశంలో ప్రజలు యుద్ధకాంక్షతో రగిలిపోతున్నారో వాళ్ళకి నిజంగా శుభవార్త. ఆ మాట కోసం అందరూ రగిలిపోతున్నారు. అందరికి ఇది తెల్లవారు లేచిన గుడ్ న్యూస్. ఎంతకంటే ఉదయం నుంచి అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ భారతీయులంతా కూడా టీవీలో చూస్తున్నాం కదా! అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ మనం ఆనంద పడుతున్నాం గానీ, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మనం నమ్మలేం. దాని బ్యాక్ బోన్‌గా చైనా ఉంది. కాబట్టి వాళ్ళని మనం నమ్మలేం కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆనందంగా కాదు, జాగ్రత్తగా కూడా ఉండవలసిన సమయం ఆసన్నమైంది మనకి. ఎందుకంటే ఎటు నుంచి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులకు వెళ్ళిపోతాం మనం. వన్స్ వాళ్ళు గాని మన మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా